తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన పండుగ, అదేవిధంగా భారతదేశం చరిత్రలోకి ఎక్కిన ఒక అద్భుతమైన పండుగ రాఖీ పౌర్ణమి. దేశ బంధుత్వమే కాకుండా ప్రతి ఒక్కరి బంధాలు తెలియజేసేదే రాఖీ పౌర్ణమి. అలాంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతిరోజు కూడా మనం వెరైటీ డిబేట్స్ చేస్తూ ఉంటాం, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. ఈరోజు కూడా మీకు ఒక ప్రముఖ వ్యక్తిని, ప్రముఖ గాయకుడు, రచయిత అయినటువంటి పోతుగంటి శ్రవణ్ కుమార్ గారు చాలా వేడుకలలో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ వైజ్గా పలు అవార్డులు అందుకున్నాడు. ఇతనిలో ఒక ప్రత్యేకత ఉంది. దేశ గీతాలు, అక్కా చెల్లెల అనుబంధాలు, అమ్మా నాన్నల ప్రేమ అనురాగాలు, వీటిపైన ఇతని ఫోకస్ ఎక్కువగా పెడుతూ ఉంటాడు. తను రాసేటటువంటి పాట ప్రతి ఒక్కటి విలువతో కూడిన విధంగానే ఉంటుంది, కానీ వేరే విధంగా ఉండదు. అలాంటి ప్రముఖ వ్యక్తిని శ్రవణ్ కుమార్ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నమస్తే శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. ముందుగా మీకు రాఖీ పౌర్ణమి, అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మీకు కూడా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ, మరి నా అక్క చెల్లెలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అసలు రాఖీ అంటే ఏంటి? రక్త సంబంధాలు ఉన్నా లేకున్నా అన్నా చెల్లెల యొక్క అనుబంధమే రాఖీ పండుగ. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకునే వేడికే రాఖీ పండుగ అని చెప్పుకోవచ్చు సార్. ఓకే. నువ్వే నాకు రక్ష అని ఎల్లలు దాటిన, ఎల్లలు ఎరగని ఆప్యాయతకు, అనురాగానికి బాటలు వేస్తూ, మరి నన్ను గుర్తుంచుకో అని ఒక చెల్ల, ఒక అక్క పడే ఆకాంక్షనే మరి తన రక్తబంధాన్ని రక్షాబంధన్గా ముడివేసి ఈ యొక్క బంధమే అద్భుతమైన ఒక ఘటన అని చెప్పుకోవచ్చని నేను భావిస్తున్నాను. రైట్. ఇది ఇప్పుడే కాదండి, ఇది మహాభారతం నుంచి దీనికి వచ్చిందండి ఇది. రైట్. శ్రవణ్ కుమార్ గారు, అయితే మనం ముందుగా రక్షాబంధన్ సందర్భంగా, అదేవిధంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక మంచి అద్భుతం, మీరు ఒక మంచి గాయకుడు, మంచి రచయిత కాబట్టి ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం. ఏమంటారు శ్రవణ్ కుమార్? ఓకే. ముందుగా రక్షాబంధన్ పురస్కరించుకొని నేను స్వయంగా రాసినటువంటి గీతం అండి. ఈ యొక్క పాటతో మీకు మేము పరిచయం అవుతాం. నాకు ఒక అక్క ఉందండి. ఓకే. ఇప్పుడే రాఖీ కట్టుకున్నాను, కానీ చెల్లి లేనందున నాకు అందరూ చెల్లెలు ఎలా ఉంటుందా ప్రేమ అని చెప్పేసి ఒక చెల్లి మీద నేను సొంతంగా రాసుకున్నాను పాట. ఓకే. బంగారు తల్లి నా చిన్ని చెల్లి, మా ఎదలో నిండుగా విరబూసిన జాబిలి, అన్నయ్యంటున్న మాటే మరుమల్లి, ప్రతి ఇంటిలోన దీపాలవల్లి, మా దీపాలవల్లి, అనురాగం ఆప్యాయతతో పెరిగిన చెల్లి, ఈ అన్నయ్యకు నువ్వేరా ప్రాణం రా తల్లి, సర్వస్వం రా చెల్లి, బంగారు తల్లి నా చిన్ని చెల్లి, మా ఎదలో నిండుగా విరబూసిన జాబిలి, ప్రతి పండుగలాగా నీ ఆటకు ఓ అర్థం, గతకాలం కన్నా నీ నవ్వే సంతోషం, ఎదుగుతున్న కాలం ఎదిగొచ్చిన మమకారం, బతుకుతున్న లోకం చెల్లెమ్మల ప్రతిరూపం, అన్నంటూ రాఖీ కట్టే ఆ రోజు వేడుక, ప్రతి అన్న చెల్లెమ్మల ప్రేముంటే చాలిక, నా బంగారు తల్లి నా చిన్ని చెల్లి, నా ఎదలో నిండుగా విరబూసిన జాబిలి, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే మదిలో, నీ అల్లరి చాలమ్మ నాకింకా ఎదలో, అమ్మ నాన్నల ప్రేమకు అర్థం నీవమ్మ, ఈ ఆప్యాయతానందం చెల్లి నీవమ్మ, ప్రతి నాన్నకు తన బిడ్డే ఇష్టం అవుతుంటే, ప్రతి నాన్నకు తన బిడ్డే ఇష్టం అవుతుంటే, ప్రతి అన్నయ్యకు చెల్లెమ్మే ప్రాణం అవుతుంది అని శ్రవణ్ కుమార్ గారు చెల్లెళ్ళ ప్రేమ గురించి రాసుకున్నాం. చెల్లెళ్ళ ప్రేమ కాదు, నిజానికి వాస్తవం. ప్రతి నాన్నకు తన బిడ్డ ఇష్టం అవుతుంది ఓ నాన్న, కానీ నా చెల్లెమ్మ అంటే నాకు ప్రాణం అని. నిజంగా వాస్తవానికి శ్రవణ్ కుమార్ గారు, నేను దీంట్లో మీరు ఇలా పాడుతూ ఉంటే నేను దాంట్లో లీనమైపోయాను. వాస్తవానికి మాకు ఒక సిస్టర్ ఉంది, మాకు అక్క ఉంది.
నిజంగా మీరు ఈ పాట పాడితే నాకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండు, అక్కతో పాటు చెల్లి ఉంటే బాగుండు కదా అనిపించింది. నిజానికి ఈరోజు ఈ పాట ద్వారా మా అక్క చెల్లెమ్మలకి ఈ పాట అంకిత. నిజంగా వాస్తవానికి చాలా అద్భుతంగా పాడారు ఈ పాట. నిజంగా నా కళ్ళలో నుంచే కాదు, ఈ ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారో ప్రతి చెల్లి కంటి నుంచి కూడా ఒక నీటి బొట్టు అనేది రాలిందని నేను అనుకుంటున్నాను అనేది నిజంగా వాస్తవానికి ఇది జరుగుతుంది. ఇంకా శ్రవణ్ కుమార్ గారు చెప్పండి, ఇంకా అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది, అక్క అన్నాల అనుబంధం అనేది, ఈ విధంగా ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది ప్రతి వ్యక్తి కూడా. ఒక ప్రత్యేకత ఈరోజు అనేది ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకునేది ఏంటంటే ఆ రాఖీ అనేది ఎందుకు కట్టాలి అనే దానికి అంటే ఆ రాఖీ కట్టడంలోనే ఒక అనుబంధం ఏర్పడుతుంది, ఒక గట్టి నమ్మకం. అంటే ఎవరైతే ఒక రాఖీ కట్టించుకుంటున్నారో వాళ్ళంతా కూడా జీవితంలో సుఖ సంతోషాలు కలిగి ఉండి, ఆప్యాయతలు ప్రేమ అనురాగాలు మాత్రమే కలిగి ఉండి, జీవితంలో ఒడిదుడుకులు ఉన్న మా అన్నయ్య జీవితంలో ఎలాంటి సమస్యలున్నా నీ తోడుగా నేనున్నాను అంటూ కూడా ఒక రాఖీ బంధం అనేది తెగింపుకు కాకుండా ముగింపు పలికి, ఆ ముగింపుకు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగ మనకు రాఖీ పౌర్ణమి. ఇంకా ఎలాంటి పండుగను కూడా మనం జరుపుకోవడానికి కూడా మనకు చాలా సంతోషం. ఇంకా శ్రవణ్ కుమార్ గారు చెప్పండి సార్, ఏమంటారు ఇంకా రాఖీ పౌర్ణమి గురించి మీకు తెలిసినటువంటి విషయాలు? అంతే చెప్పాను సార్, నాకు ఒక చెల్లి ఉంటే ఎలా ఉంటుందని చెప్పి వర్ణించాను. సో రైట్. ఇంకా శ్రవణ్ కుమార్ గారు అంటే ఈ రాఖీ అంటే అసలు ఏ విధంగా వచ్చింది, అసలు రాఖీ గురించి మీరేం చెప్పదలుచుకుంటారు? మీరు ఒక గాయకుడిగా, ఒక రచయితగా మీరు రాఖీ పౌర్ణమి ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? చెల్లి గురించి ఒక అనుబంధంగా అద్భుతంగా పాట పాడారు. అయితే ఈ అనుబంధానికి సంబంధించిన విషయాన్ని మీరు ఏం చెప్పగలుగుతున్నారు? అంటే నేను ఫస్ట్ ఇది మహాభారతం నుంచి వచ్చిందని చెప్తున్నాను సార్. శ్రీకృష్ణుడికి మరి శృద్ధాదేవి అని ఒక మేనత్త ఉండేది, దానికి శిశుపాలుడు అని ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఒక వికృతి రూపంలో జన్మించాడు. అయితే ఆ వ్యక్తిని ఆ బాలుని ఎవరైతే ముట్టుకుంటారో ఆ బాలుడు మంచిగా అవుతాడు. మళ్ళీ వారి చేతిలోనే ఆ బాలునికి మరణం ఉంటుంది. అయితే ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడు తన మేనత్త ఇంటికి వెళ్తాడు. వెళ్తే శృద్ధాదేవి ఆ బావుని తీసుకొచ్చి శ్రీకృష్ణుని చేతిలో ఒకసారిగా పెడుతుంది. పెట్టే వరకు శిశుపాలుడు వికృత రూపంలో ఉన్నటువంటి బాలుడు చాలా చక్కటి రూపంలోకి వచ్చేస్తాడు. అప్పుడు తల్లికి ఒక రకమైన సంతోషం, నా బాలుడు మంచిగా అయింది కదా అని. ఇంకొక బాధ ఉంటుంది, మళ్ళీ కృష్ణుడి చేతిలోనే మరణం ఉంది కదా అని ఒక బాధ ఉంటుంది. సో అప్పుడు శృద్ధాదేవి వచ్చి శ్రీకృష్ణుడిని, కృష్ణ మరి నా కుమారుడు నీ చేయి తాకంగానే మంచిగా అయిండు, మరి మరణం ఎట్టి పరిస్థితుల్లో సంభవిస్తే ఎంత తప్పు చేసినా క్షమాపణ అంటే కోరి దాన్ని వదిలేయాల్సిందిగా కోరుకుంటున్నానని చెప్పి అనగానే, సరే అత్తయ్య, నేను 100 తప్పులకు పైన ఏమైనా చేస్తే మాత్రం దండించడం ఖాయమని చెప్పి అంటాడు. ఆ తర్వాత చేది అనే రాజ్యానికి ఆ శిశుపాలుడు క్రమేణా ఒక రాజు అవుతాడు. తను అన్ని కొన్ని ఘోరమైన పనులు చేస్తూ కొంచెం మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అనమాట. ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడిని ఒక దుష్ప్రచారంగా కొన్ని మాటలు అన్నట్ల శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంతో ఒకసారి అతన్ని చంపేస్తాడు. అప్పుడు ఆ చక్రం శ్రీకృష్ణుని చేతికి చిన్న గాయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక 4-5 వచ్చేసి ఆయనకి చేతికి కడుతూ ఉంటే ద్రౌపది తన చీరను సహితం చింపుకొని వచ్చి శ్రీకృష్ణుడికి గాయానికి కట్టుతుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఒక అన్నగా నన్ను వచ్చి కాపాడినవు, నిన్ను ఎన్నటికైనా నీకు ఏదైనా ఆపద ఉంటే నన్ను తలుసుకో, నేను వస్తాను అని కృష్ణుడు చెప్తాడు. ఆ తర్వాత కాలక్రమేణా కౌరవులు చేసినటువంటి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు తలుసుకోగానే ద్రౌపదిని కాపాడుతాడు. సో అప్పుడు శ్రావణంలో జరిగేటువంటి పౌర్ణమి రోజున, అదే పౌర్ణమి రోజున అదే ఆచారంగా వస్తున్నటువంటి పండుగే ఈ రాఖీ పండుగ. రైట్. శ్రవణ్ కుమార్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఎప్పుడు ఆల్బమ్ అనేది మీరు ప్రారంభించారు? అంటే ఆల్బంలో మొదటి పాట ఏంటి మీరు పాడింది? మాది అంటే మా గ్రామీణ నేపథ్యం. ఓకే. జయశంకర్ జిల్లా. ఓకే. జయశంకర్ జిల్లా చిట్యాల. జయశంకర్ జిల్లాలో పుట్టారు కాబట్టి ఇలాంటి పాటలు వస్తున్నాయి అన్నట్టు, ఆదర్శం అన్నట్టు. ఒకప్పుడు ఉన్నటువంటి భూపాలపల్లి ఇప్పుడు జయశంకర్ జిల్లాగా మారింది. చెప్పండి. జయశంకర్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం అండి మాది. నా పేరు పోతుగంటి శ్రవణ్. మాది ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబం. ఓకే. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా గ్రామీణ స్కూల్లో అనేక వేదికల మీద ఏ ప్రోగ్రామ్ అయినా సరే నేను పాటలు పాడమన్నానండి. ఏ ప్రోగ్రామ్ అయినా ఆ రోజు నేను మా తెలుగు టీచర్ సార్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాటలు రాయించుకొని మరీ పాడేవాడిని. ఎందుకంటే అప్పుడు నేను పాటలు రాయలేను కదా.
చిన్నప్పటి నుంచే ఉంది, క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. అవును. సెకండ్ క్లాస్ నుంచి భగవద్గీత పఠనం అప్పటి నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వచ్చే వరకు ప్రతి స్కూల్ ఈవెంట్లో ప్రతి పాట నేను మా తెలుగు టీచర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో రాయించుకొని నేను పాట పాడేవాడిని. అదే అదే. ఏ పాట పాడినా కూడా నాకు స్కూల్లో ప్రథమ బహుమతి వచ్చేది. ఓకే ఓకే. వచ్చిన తర్వాత బహుమతి ఇచ్చేవారు ఉంటారు కదండి, అవును. వాళ్ళు మా ఊరి గ్రామస్తులే కావున అవును. వాళ్ళు అనేవారు, అరే శ్రవణ్ నువ్వు ఇట్లా వాడుతున్నావు కానీ మీ నాన్న చిన్నప్పుడు, ఓకే ఓకే, మీ నాన్నగారు తన చిన్నప్పుడు స్కూల్లో ఇంకా బాగా పాడేవారు ఇంకా బాగా పాడేవాడు. అప్పుడు అనిపించింది తండ్రికి తగ్గ తనయుడు నేను ఎప్పుడు అనిపించుకోవాలి. అప్పటి వరకు కూడా నాకు నాన్న చిన్నప్పుడు ఇలా పాడతారు అని చెప్పేసి వీళ్ళందరూ అంటుంటే నేను ఇంట్లో ఒకసారి వెళ్ళి అమ్మని అడిగాను. ఓకే. అమ్మ చెప్పేది చాలా అంటే చాలా బాగా పాడేవాడు మీ నాన్న, ఈ రోజులో ఈ స్థితిలో ఉండేవాడు కాదు, బహుశా ఘంటసాల పాట ఏదన్నా శంకరాభరణం లాంటి పాట పాడితే ఆ పాటలు పాడితే యాజ్ ఇట్ ఈస్ ఘంటసాల దిగొచ్చినట్టుగా ఉండేది. అప్పుడు ఈ టేప్ రికార్డులు, సీడీ ప్లేయర్ ఏం లేకపోయేది. ఆ కాలంలోనే ఆ యొక్క పాటను మొత్తం ఎలా దాన్ని నోటెడ్ చేసుకొని స్కూల్లో ఎలా పాడేదో అనేది నువ్వు అర్థం చేసుకొని చెప్తే నాకు ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. కానీ అప్పుడు ఎలా విన్నాడు ఆ పాటలు, ఎలా రాసుకున్నాడు, ఎలా పాడాడు, ఇంత గ్రామస్తుల మన్ననలు ఎలా పొందాడు అని నేను అన్నీ అందరు చెప్తుంటే ఇక లాభం లేదు, నేను కూడా ఖచ్చితంగా నాన్న పేరు నిలబెట్టాలి. నాన్న ఎలాగూ ఆ స్టేజ్కి తను ఎంచుకున్న ఒక సింగర్గా రాలేదు, సో నేను చేసి నిలబెడతా అని చెప్పేసి నేను దీనికి కంకణం కట్టుకున్నాను. రైట్. శ్రవణ్ గారు, మీరు మెయిన్గా అప్పుడు స్టార్టింగ్ అనుకున్నటువంటి పాట ఏదైనా పాడతారు మా కోసం? అంటే మొదటగా నేను అన్ని స్కూల్లోనే పాడేవాడిని సార్. ఇలాంటి నేను సొంతంగా రాసిన పాట అంటే ఇంటర్లో గురువుల పూజోత్సవం దాన్ని పూజించి స్టార్టింగ్ ఆ పాటతో అంటే లేదు సార్, నా సొంతమైన పాట అమ్మ పాటతో. ఆ సాంగ్ తోటి మీరు స్టార్ట్. ఓకే. అంటే ఈ అమ్మ అనే పాట ఆల్బమ్ ఎలా బయటకు వచ్చిందని కూడా చెప్పాలి. నేను 10th క్లాస్ వరకు అలా చదువుకున్నప్పుడు ఇంటర్ ఎస్వి జూనియర్ కాలేజ్ పర్కాలో చేశానండి. ఎస్వి కాలేజ్లో ఇంటర్ అయిపోయిగానే మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చేసి కర్ణాటక విద్యా సంగీతంలో మరి భక్త రామదాసు సంగీత నిలయం ఉందిగా వెస్ట్ మరటిపల్లిలో, అక్కడ నేను కర్ణాటక వోకల్ కూడా నేర్చుకుని సంగీతం నేర్చుకున్నాను. బాణీలు ఎలా రాయాలి అంటే పాట ఎలా రాయాలి, ఆ పాటకు ఏమేమి కావాలి, దాన్ని ఏ ట్యూన్లో రాయాలి అనేటువంటి ఒక మొత్తం తీసుకున్నారు. ఓకే. ఇక శ్రవణ్ గారు, మీరు రాసినటువంటి ఒక ఆల్బమ్, ఆ ఆల్బంలో మీరు రాసినటువంటి పాట ఏంటి అంటే మీ చరిత్ర అనేది, మీ స్థానం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చెప్తున్నాను కదండి, నాన్నగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ పాడిన ఎన్నో పాటలు. అదేవిధంగా మా గ్రామం నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు కూడా చంద్రబోస్ గారిని ఆదర్శం తీసుకొని కలిసారండి. చంద్రబోస్ గారిని కలిసారు? చాలా టైమ్స్ కలిసాను. చాలా మంచి అతని నుంచి సపోర్ట్ వచ్చిందా? ప్రోత్సాహం ఉంటుందండి. సాంగ్స్ ఎలా రాయాలి, ఎలాంటి వర్డ్స్ వాడాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అని చాలా చెప్తుండేవాడు. అంటే ఎవరి జర్నీ వారిది. అంటే నీ దగ్గర నీది ఉంది కళ అనుకుంటే నువ్వు జర్నీ చేయాలి. నేను ఏదో చేస్తే నీకు ఆఫర్ రావడం అది కాదు, చాలా కష్టపడాలి శ్రవణ్, చాలా కష్టపడాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను అడుగుతాను, బాబా మరి ఎలాంటి పాటలు రాయాలి ఏంటి అని చెప్పి చాలా అడుగుతూ ఉంటాను. ఇలాంటి బుక్స్ చదవాలి అని చెప్పి అడుగుతూ ఉంటాను, చెప్పేవాడు. కానీ మొదటగా నేను రాసినటువంటి పాట ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక మదర్ మీద రాసుకున్నానండి. స్టార్టింగ్ మదర్ మీద రాసుకున్నాను.